కేంద్ర మంత్రి బండి సంజయ్పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. కరీంనగర్ కార్పొరేషన్లో అటూ ఇటూ కాకుండా గెలిచి సంజయ్ తెగ హడావిడి చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి హోదాలో ఉండి నోటికొచ్చినట్లు మాట్లాడడం బండి సంజయ్కి అలవాటేగా అంటూ విమర్శలు గుప్పించారు. మంత్రుల గురించి మాట్లాడుతున్న బండి సంజయ్ ఆధారాలు ఉంటే బయట పెట్టాల్సిందిగా డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని దోచుకొని అప్పుల పాలు చేసిన కల్వకుంట్ల కుటుంబంపై విచారణకు ఆదేశిస్తే బీజేపీ ఎందుకని స్పందించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ నోటికొచ్చినట్టు ఇష్టానుసారిగా మాట్లాడడం, తెలంగాణను తానేదో దున్నేస్తుందని చెప్పినటువంటి భావన కల్పించడం, బాధ్యతమైనటువంటి కేంద్ర మంత్రి పదవిలో ఉండి ఇలాంటి విమర్శలు చేయడం ఎంత మేరకు సబబనే ఆలోచన లేకుండా, మంత్రుల అవినీతి అక్రమాల చిట్టాన్న దగ్గర ఉంది, ఆడియోలు ఉన్నాయనే మాట చెప్తూ వారికి ఐఏఎస్లు కొందరు సహకరిస్తున్నారని చెప్పినట్టు మాట మాట్లాడుతున్నాడు. మీ దగ్గర ఉన్న పక్క ఆధారాలు ఉంటే బయటపెట్టి బండి సంజయ్ గారు అని అడుగుతా ఉన్నాం. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మీరు మాట్లాడే అంటున్నా. ఈ ఉడత ఊపులోకి ఇక్కడ బెదిరే లేదు. అనేక సార్లు ఇలా మాట్లాడాలా మాయమైపోయేటువంటి సందర్భాల్లో మున్సిపల్ ఎన్నికల్లో భాజపా ఎక్కడ కూడా తన పర్ఫార్మెన్స్ చూపించని సందర్భంలో ఒక కరీంనగర్లో, అది కూడా మ్యాజిక్ ఫిగర్కు 6 దగ్గర ఉన్నటువంటి సందర్భం కూడా ఏదో మొత్తం తెలంగాణ దున్నేసినట్టుగా మాట్లాడే విధంగా మాట్లాడే మాటలు సబబు కాదు. బట్ట కాల్చి మీద వేసేటువంటి సంస్కృతి అంతకంటే మంచిది కాదు. మీరు అలా బట్ట కాల్చి మీద వేస్తామంటే మేము చూస్తూ ఊరుకోమని మాట కూడా సందర్భం చెప్తాం. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే, ఆడియోలు ఉంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు జరుపుతున్నటువంటి అవినీతి, దానికి ఐఏఎస్లు సపోర్ట్ చేస్తుందని చెప్పినటువంటి ఆడియో ఉందంటున్నవే, అవి వాటిని బయటపెట్టి విచారణ ఆ కోణంలో మాట్లాడాలి తప్ప ఈ విధంగా సబబు కాదు, సరైనది కాదు. ఈ విధంగా ఆరోపణలు చేయడం, మాయమైపోవడం, కనిపించకుండా పోవడం బండి సంజయ్ గారి ఆలోచన ధోరణి. మేము ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో దాచుకొని రాష్ట్ర సంపద సర్వ నాశనం చేసి ఆ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి కాళేశ్వరం పైన విచారణ జరిపి అసెంబ్లీ సాక్షిగా సిబిఐకి అప్పచెప్తే ఏం చేస్తారు మీరు? కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో ఉండవు అన్న, కేసీఆర్ గారు కేటీఆర్ ఎందుకు చర్య తీసుకోలేరు?